కాశీ గురించి ఏం ఆలోచించావు అని జ్యోత్స్నని నిలదీస్తుంది పారిజాతం. నువ్వు అనుకోగానే వాడు స్టేషన్కి వెళ్ళాడు కదా అంటూ గట్టిగా అరుస్తుంది పారు. ఇంట్లో ఎవరైనా వింటారని జ్యోత్స్న కంగారు పడుతూ ఉంటుంది. దాంతో పారిజాతం ఇంట్లో మీ నాన్న లేడు, కార్తీక్ కూడా లేడని చెప్పడంతో దీపను పిలిచి వాళ్ళు ఎక్కడికి వెళ్లారో అడుగుదామని జ్యోత్స్న అంటుంది. ఇక దీపను కాఫీ తీసుకురమ్మంటుంది పారు. ఇక దీప రాగానే నువ్వు నీ భర్త కలిసి నా మనవడిని స్టేషన్కు బలిపశువును చేశారు కదా అంటూ దీపపై ఫైర్ అవుతుంది పారిజాతం. ఆడబడుచు భర్త జైల్లో ఉన్నాడని బెంగే లేదు మీకు. మామగారు వచ్చారు చాలు అనుకున్నారు. సిగ్గు లేకుండా రెండో పెళ్ళాన్ని వాడి పిల్లని పిలుచుకుని మరీ విందులు చేసుకున్నారని దీపపై పారిజాతం తిడుతూ ఉంటుంది. మీకెవ్వరికి ఆ కాశీ అక్కర్లేదు. సరే, ఆ స్వప్నకి ఏమైందే? మొగుడు వద్దనుకుందా? పోతే పోని అనుకుందా? కనీసం నువ్వైనా దానికి చెప్పాలి కదా అంటూ దీపం నిలదీస్తుంది పారిజాతం. ఈ సమయంలో జ్యోత్స్న కలగజేసుకుని ఒకడు పోతే ఏంటి, మరొకడిని చేసుకుందులే అని చెప్పే ఉంటుందని జ్యోత్స్న అనడంతో దీప సీరియస్ అవుతుంది. ఇంతకీ మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడని దీపని అడగ్గా దశరథ్ గారితో కలిసి బయటికి వెళ్లారని దీప చెప్తుంది. దశరథ్ ఎక్కడికి వెళ్ళాడని పారిజాతం అడగ్గా ఫోన్ చేసి కనుక్కోండి అని దీప అంటుంది. మీ తీరు చూస్తుంటే నన్ను తిట్టడానికి పిలిచినట్లు ఉన్నది అని జ్యోత్స్న పారిజాతంని అంటూ ఉంటుంది దీప. నా మనవడు జైల్లో తిండి తిప్పలు లేకుండా జైల్లో ఉన్నాడని నువ్వు కానీ నీ భర్త కానీ నీ ఆడపడుచు కానీ మీలో ఎవరైనా జైలుకు వెళ్ళి వాడిని చూసొచ్చారా అంటూ దీపని అడుగుతూ ఉంటుంది పారిజాతం. మనిషి బాగున్నప్పుడు అన్ని వరసలు పెట్టి వాడిని కరివేపాకులా వాడుకున్నారు. అవసరం అయిపోయిందిగా తీసి అవతలు పారేశారని కాశీని ఉద్దేశించి పారిజాతం మాట్లాడుతూ ఉంటుంది. దీనిపై దీప మాట్లాడుతూ అంతేకాని చేసిన తప్పు మీకు కనిపించడం లేదా అంటూ పారిజాతాన్ని అంటూ ఉంటుంది దీప. మీ మావగారిని కూడా అలాగే వదిలేయచ్చు కదా, ఆయన తప్పు చేశాను అని కదా అరెస్ట్ అయ్యింది. మరి మీరు అలా ఊరుకున్నారా? బెయిల్ ఇచ్చి ఇంటికి తీసుకొచ్చే వరకు ఆగలేకపోయారు కదా అంటూ దీప చేతిలోని కాఫీ గ్లాసుని లాక్కుంటుంది పారిజాతం. ఇంతటో ఆ కాఫీ గ్లాస్ కింద పడుతుంది. దాంతో అక్కడికి వచ్చిన శివనారాయణ పారిజాతంపై గట్టిగా అరుస్తాడు. మనవడిపై అంతటి ప్రేమ ఉంటే కాఫీ తెప్పించుకుని తాగేంత కులాసాగా ఎలా ఉన్నావని పారిజాతంని తిడుతూ ఉంటాడు శివనారాయణ. నువ్వు వెళ్ళొచ్చు కదా స్టేషన్కి, కాశీతో కలిసి రెండు రోజులు జైల్లో ఉండు, కావాలంటే నేను ఎస్ఐతో మాట్లాడతానని శివనారాయణ అనగానే అంత అవసరం లేదులే అంటూ పారిజాతం సైలెంట్ అయిపోతుంది. ఇంతలో అక్కడికి సుమిత్ర వచ్చి కడుపుతో ఉన్నావు, ఈ కాఫీలు తేవడం అవసరమా అని దీపపై సీరియస్ అవుతుంది. కడుపుతో ఉన్న వాళ్లతో సేవలు చేయించుకునే వాళ్లను తిట్టాలి సుమిత్ర అంటూ శివనారాయణ ఫైర్ అవుతాడు. దీప ఇకపై నువ్వు కాఫీలు టీలు ఎవ్వరికీ ఇవ్వద్దు, నువ్వు వంట చేసుకో, అది కూడా నీకు కష్టంగా ఉంటే చెప్పు, నేనొచ్చి సాయం చేస్తాను అంటూ దీపకు అండగా నిలుస్తుంది సుమిత్ర. దాంతో పారిజాతం మాట్లాడుతూ చెప్పమ్మా, నీకు వంట చేయడం కూడా కష్టంగా ఉంటే ఈ సోఫాలో హాయిగా కూర్చో, వంట నేనే చేస్తానని అనగా నువ్వు ఏ సేవలు చేయించుకోకుండా ఉంటే చాలు, అదే 10,000 పారిజాతానికి కౌంటర్ ఇస్తాడు శివనారాయణ. పగిలిన కాఫీ గ్లాసును తీయడానికి వచ్చిన దీపని నువ్వు తీయొద్దని అంటూ ఉంటాడు శివనారాయణ. ఆ పగిలిన గ్లాసును పారిజాతాన్ని తీయమని శివనారాయణ చెప్తాడు. దీప ఎందుకు ఏడుస్తుంది, దాని ముఖం ఎందుకు అలా ఉంది అని అంటుంది పారు. మనకు తెలియకుండా ఇంట్లో ఏదో జరుగుతుంది అని దీపపై అనుమానం పడతారు పారు జ్యోత్స్నాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.